నేను హైదరాబాద్ నుంచి ముంబై దాకా వచ్చాను, నన్ను ఎక్కడ సతాయించలే బండి. ముంబైలో మాత్రం సతాయిస్తుంది మళ్ళీ. చూడండి ఎవరో నా దానికి రోజు పెట్టారు, ఎవరో రోజు పెట్టారు. ఇక్కడ పెడదాం, ఎవరు పెట్టారో మరి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. సో నేనైతే ఏదైనా లాంగ్ వెళ్దాం అని చెప్పి అనుకున్నా, కానీ నాకైతే అసలు కంప్లీట్గా కుదరలేదు. అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా నిన్న చాలా చల్లగా ఉంది. సో అందుకే వాళ్ళు ఇట్లా వెళ్తున్నా, ఇటు వెళ్దాం. అండ్ ముంబై ఈజ్ అ వండర్ఫుల్ ప్లేస్ అబ్బా. ముంబై ప్లేస్ నాకైతే బాగా నచ్చింది. బట్ కానీ ట్రాఫిక్ వైజ్ వస్తే మాత్రం పర్లేదు, కానీ ఈవినింగ్ టైంలో మాత్రం ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం అది అటర్ ఫ్లాప్ అయిపోద్ది. నిన్న ధారావి వెళ్దాం అనుకున్నా, ధారావి ప్లాన్ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్లీ అది 2 రూట్స్ చూపించింది నాకు. ఒకటేమో ఫెర్రీ ఉన్న రూట్ చూపించింది, ఇంకొకటేమో నార్మల్ రూట్ చూపించింది. నేను ఫెర్రీ ఉన్న రూట్కి వెళ్ళాను, అదేమో క్లోజ్ అని చెప్పి చూపించింది. సో నాకు అది రిస్క్ తీసుకోబుద్ది కాలే, ఇంకా అక్కడతోనే నేను రైడ్ ఆపేసా. బట్ కానీ సగం దూరం వరకు వెళ్ళాను. ఏంటి అట్లంటే ఒక బీచ్ ఉంది, బీచ్ చూసుకొని వచ్చేసా. అండ్ వాళ్ళు మార్నింగ్ 4కి నావీ ముంబై వెళ్ళా. నావీ ముంబై నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ రైడ్ చేద్దాం, ఈ ప్లేస్ చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసరికల్లా 5:30 అవుతుంది అంతే. చూడండి మంచు చూడండి ఎలా పడుతుందో, చల్లగానే ఉంది. ముంబై వస్తే మాత్రం కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ది వడాపావ్ తినాలి. వడాపావ్ బాగుంది ముంబైలో. అండ్ ఇందులో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, పర్టికులర్గా ఆ ప్లేసెస్లోంచి వడాపావ్ తెచ్చుకుంటే ఆ టేస్ట్ బాగుంది వడాపావ్. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఏమో తెలియదు, కానీ మొన్న తిన్నా వడాపావ్ 2 ప్లేసెస్లో తిన్నా. అది మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్ వస్తుంది. 2 ఫేమస్ ప్లేస్ ఇన్ ముంబై. ట్రై చేసా, వడాపావ్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఎలా అంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అంటే తర్వాత అంతా మళ్ళీ నార్మల్గా డెవలప్డ్ ఏరియా, మళ్ళీ ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, మళ్ళీ ఒక డెవలప్డ్ ఏరియా ఉంటుంది. అంటే పక్కనని కాదు, కొంచెం దూరంగా అలా ఉంటుంది. అండ్ ముంబై నేవీ వాళ్ళకి మాత్రం సెపరేట్గా వాళ్ళది ఉంటుంది. సేమ్ మన వైజాగ్లో లాగే. వైజాగ్లో ఎలా ఉంటుంది అంటే ఒక సైడ్ అంతా నేవీ వాళ్ళు ఉంటారు, ఒక సైడ్ అంతా నార్మల్గా మనం ఉండటానికి ఉంటుంది. మొత్తం వైజాగ్ బిల్ట్ అంతా కాదు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఏరియా 104, మర్రిపాలెం, ఎన్ఏడి అటు సైడ్ అంతా ఏంటంటే ఒక సైడ్ అంతా నేవీ వాళ్ళు ఉంటారనమాట, ఒక సైడ్ అంతా ఉండడానికి ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా. బట్ మనకి సికింద్రాబాద్ సైడ్ ఉండేది ఆర్మీ ఏరియా మాత్రం వాళ్ళకి అలా కాదు. బండి ఏంటి ఆగింది. థ్యాంక్ యూ విజిట్ అగైన్ పన్వెల్ టోల్ వేస్ అంట. సో టోల్ గేట్ అది. మళ్ళీ ఇప్పుడు సర్వీస్ ప్రాబ్లం వస్తుంది. సర్వీస్ ప్రాబ్లం కాదు, సారీ, సెన్సార్ ప్రాబ్లం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది దీనికి. అంటే బండి ఆగుతుందా, అరే ఫ్లైఓవర్ ఎక్కించాల్సింది. అసలు ఈ రైడ్ ఏమీ తెలియదు, ఎటు వెళ్తున్నాను ఏం చేస్తానో కూడా ఏం తెలియదు. జస్ట్ అలా ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ నార్మల్గా రైడ్ చేసేసి వద్దామని అయితే అనుకుంటున్నా. మా ఏం సడన్గా ఆపాడు చూడండి. అసలు నేను హైదరాబాద్ నుంచి ముంబై దాకా వచ్చాను, నన్ను ఎక్కడ సతాయించలే బండి. ముంబైలో మాత్రం సతాయిస్తుంది మళ్ళీ. అంటే లైక్ బండి ఆగటం జరుగుతూ ఉంది. ఏదైనా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఆగదనమాట, మనకి అలవాటు అయిపోద్ది కాబట్టి. హెల్మెట్ నేను అంతా బయట వదిలేసా, లాక్ పెట్టేసి. చూడండి హెల్మెట్ పైన ఎంత మట్టి ఉందో. క్లీన్ చేయాలి హెల్మెట్ ఇప్పుడు, రూమ్కి తీసుకెళ్ళిపోతా. సో ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది రూట్ కూడా, మంచి క్లైమేట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది.
నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పొద్దున్న 4కి వెళ్ళినప్పుడే గోప్రో తీసుకెళ్ళిపోవాల్సింది. నేను అప్పుడు గోప్రో తీసుకెళ్ళా, జస్ట్ నార్మల్గా అక్కడ దాకా వెళ్ళేది వద్దాం అనుకున్నా. బట్ కానీ ఇంకా వెళ్ళిపోయిన అలాగే నేను ఇంకా మళ్ళీ పైకి వచ్చి గోప్రో ఎవరు తీసుకెళ్తారు అనుకున్నా. బట్ కానీ నేను గోప్రో కానీ తీసుకెళ్ళి ఉంటే సూపర్ ఉండేది అసలు ఆ వ్లాగు. నేను తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు గోప్రో తీసుకున్నా. సైడ్ మొత్తంలో ఇప్పుడు నేను ఉంటున్న హోటల్ ఏదైతే ఉందో అదే కొంచెం బాగుంది హోటల్. సిటీలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఇటు సైడ్ అయితే మనం పిక్ చేసుకున్నాం. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నావీ ముంబై. నాకు తెలియదు ఇది నావీ ముంబైలో సౌత్ నావీ ముంబై, నార్త్ నావీ ముంబై ఉంటాయా లేకపోతే ఒకటే నావీ ముంబై ఉంటుందో మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్లీ ఇటు సైడ్ లేక్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా మామూలుగా లేక్ అనమాట. మీకు అది కనిపిస్తుంది కదా లేక్. అవి మన మైగ్రెంట్ అయిన బోట్స్ ఉంటాయి కదా అవన్నీ సీజన్స్ బట్టి ఇక్కడికి వస్తూ ఉంటాయంట. ఇప్పుడు మొత్తం ఎంత పెరిగిపోయింది మరి. ఆ టైంలో రావాల్సింది లైక్ రైనీ సీజన్ ఆ టైంలో వస్తానంట. ఇదంతా లేక్సే. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే అన్నీ మనకి చెట్లు కనిపిస్తున్నాయి కదా, చూడండి ఇక్కడంతా లేక్సే. ఇక్కడ పర్టికులర్ సీజన్లో అంటే లైక్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి బోట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మళ్ళీ మనకి సేమ్ అలాగే నాకు తెలిసినంత వరకు ఏపీలో కొల్లేరు అని ఉంటుంది, కొల్లేరు బోట్ సెంచురీ. అక్కడ కూడా జనవరి డిసెంబర్ ఆ టైం లైక్ సీజనల్ బోట్స్ వస్తాయి, మైగ్రేట్ బోట్స్ వస్తాయి. నేను వెళ్ళాను, అది ప్లేస్ చాలా బాగుంటుంది. బట్ కానీ నార్మల్గా ఫ్రెండ్స్ అలా కాకుండా ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే ఆ ప్లేస్ ఒక సజెషన్ అని చెప్తాను నేనైతే. అండ్ సేమ్ మన చెన్నై రైడ్ చేసినప్పుడు కూడా శ్రీహరికోట ఉంది కదా, ఎగ్జాక్ట్గా శ్రీహరికోట దగ్గరలో ఒకటి ఉంటుంది. అది ఆ ప్లేస్కి అయితే కొన్ని లక్షల బోట్స్ వస్తాయి. అంటే పెద్దగా తినడానికి కూడా ఏమీ లేవు, లైక్ ఆ ప్లేసెస్ ఏమీ లేవు. నేను చాలా ట్రై చేస్తే నిన్న నాకు ఇంకా వడాపావ్ గురించి తెలిసిందే కాబట్టి నేను వడాపావ్ తిన్నా. బట్ కానీ ఇంకా మనకిలాగా ఏమీ లేవు. అందుకే సో నేను హోటల్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఇంక్లూడ్ చేయించేసుకున్నా. ఇటు సైడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది రోడ్డు. అండ్ బిల్డింగ్స్ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అనుకుంటా. ఇంకా ఓల్డ్ బిల్డింగ్స్ అయినా న్యూ బిల్డింగ్స్ అయినా ఇండస్ట్రియల్ ఏరియా సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బిల్డింగ్స్ తొందరగా పాడైపోతాయి. లైక్ ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ అవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, ఇవి తొందరగా పాడైపోతాయి బిల్డింగ్స్. యూ కెన్ సీ లైట్ బ్లాక్ ట్యాన్ వచ్చింది చూడండి బిల్డింగ్స్ మీద. నేను ఇప్పుడు ఉంటున్న ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయంట ఇటు సైడ్. నాకు తెలియదు ఆ విషయం, నేను వచ్చే తెలిసింది. అండ్ మళ్ళీ నేనైతే ముంబై రైడ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి వేరే రూట్ మీన్స్ ముంబై ప్లాన్ చేసి అండ్ లోనావాలాలో 2 days స్టే చేసి దెన్ ఐ విల్ కంటిన్యూ టు ముంబై. అండ్ ముంబైలో ఒక 3-4 days స్టే చేద్దాం అనుకుంటున్నా. ఇలాగా వచ్చి వెళ్ళిపోయేలా కాకుండా జస్ట్ అట్లీస్ట్ ఒక 1 week ఇటు సైడ్ ఈ బెల్ట్లో కానీ ఉంటే వీ కెన్ కవర్ ఆల్ ద ప్లేసెస్. నెక్స్ట్ ఏ స్టేట్కి వెళ్ళినా సరే అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మోటో బ్లాగింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, జై హింద్.